నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణలో ఎలక్షన్ల వేడి రోజు రోజుకు పెరిగిపోతోంది. పార్టీలు క్యాంపెయిన్లతో పాటుగా మేనిఫెస్టోల మీద కూడా దృష్టి పెట్టాయి. మూడు ఎటువైపు ఉంటుంది, ట్రెండ్ ఎటువైపు వస్తోంది అనేది సర్వేలు కూడా మొదలయ్యాయి. అయితే ఎన్నికల్లో అతి కీలకం ఏంటి? కాబోయే సీఎం ఎవరు, ఎమ్మెల్యే ఎవరు, డిసైడ్ చేసేది ఎవరు? ఇందులో గ్రహాలు, నక్షత్రాల ప్రాముఖ్యత ఎంత ఉంది? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు బాబు గోగినేని గారు. బాబు గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. సో ఆర్ యూ ఫాలోయింగ్ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ షెడ్యూల్, ఆ తర్వాత వచ్చినటువంటి డెవలప్మెంట్స్ వీటన్నిటిని? ఎస్ అండి. ఎప్పటిలాగానే ఈగలు ముసిరినట్టుగా జ్యోతిష్యులు కూడా ముసురుతున్నారు టీవీ ఛానల్స్ చుట్టూ. మీకు గుర్తుండే ఉంటుంది, 2017లో సిబిఐ దొంగ ఐడి కార్డు, ఒక ఫేక్ పిస్టలు, 50 లక్షల రూపాయల క్యాష్తో ఆడవాళ్ళని లైంగికంగా వేధిస్తున్నాడన్న కంప్లైంట్తో అతన్ని అరెస్ట్ చేశారు. ఆ కేసు ఇవాళ ఎక్కడుందో నాకు తెలీదు. ఆయనకి చాలా మర్యాద ఇచ్చి ఛానళ్లలో కూర్చోబెట్టి ఆంధ్రాలో ఏం జరగబోతుంది, తెలంగాణలో రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి అని అతన్ని కూర్చోబెడుతున్నారు. ఇది ఒక పొలిటికల్ కేస్ కాదు, హీనస్ క్రైమ్ కి అక్యూజ్డ్ గా ఉన్న ఒక వ్యక్తి, పోలీసులతో అరెస్ట్ కాబడిన ఒక వ్యక్తి ఒక మర్యాదస్తుడుగా అక్కడ కూర్చుని ఎలక్షన్ రిజల్ట్స్ గురించి చెప్తున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది జ్యోతిష్యుల చుట్టూ క్రిమినాలిటీ ఉన్నది అని మనకి తెలుస్తానే ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ నుండి మీరు మార్గదర్శకత్వాన్ని పొందాలని ప్రయత్నం చేస్తుంటే తప్పు మీదే, వాళ్ళది కాదు. వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడుతున్న యూట్యూబ్ ఛానల్స్దే. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కదా, ఇవి స్పాన్సర్డ్ ఇంటర్వ్యూలు, వాళ్ళ వ్యాపారం కోసం. అట్లాగే కొంతమంది రాజకీయ నాయకుల సపోర్ట్ పొందటాని కోసం చేసుకుంటున్న వెకిలి పనులు ఇవి. చూడండి కవిత గారు, ఎలక్షన్ డిక్లేర్ అయింది, ఓట్లు మనం ఫైనల్ గా వేసేది ఒక క్యాండిడేట్ కి. నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందా? లేదండి, ఇంకా. ఆ క్యాండిడేట్స్ పేర్లు వచ్చినాయా? అన్ని పార్టీల నుండి రాలేదు. సో వాళ్ళు దేని గురించి ప్రెడిక్షన్ ఇస్తున్నారు? ఇప్పుడు ఎవరు చీఫ్ మినిస్టర్ అవుతారన్నది ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు వాళ్ళ లీడర్ని చూస్ చేసుకుంటే వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు. వారి కాన్ఫిడెన్స్ కోల్పోతే ఇంకెవరన్నా అవుతారు. అసలు క్యాండిడేట్స్ ఎవరో అన్నదే రాలేదు కదండి. కొన్ని ప్రకటనలు జరిగితే జరిగి ఉండొచ్చు. వాళ్ళు నామినేట్ కావాలి, వాళ్ళు అక్కడ ఫామ్ ఫిల్ చేయాలి, బి ఫామ్ ఏదో అంటారు, అది కరెక్ట్గా ఫిల్ చేయాలి, రిటర్నింగ్ ఆఫీసర్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఆ తర్వాత ఎలక్షన్ జరగాలి, తర్వాత ఓట్లు కౌంటింగ్ జరగాలి. ఇప్పుడు ఈ జ్యోతిష్యులు ఏం చేస్తున్నారంటే, ఎవడికి పడితే వాడు ఏ పార్టీ ఆఫీసులో కూర్చుంటే వాళ్ళే గెలుస్తారని ఒక ప్రెడిక్షన్ ఇవ్వటం. ఇప్పుడు 6-7 పార్టీలు ఉన్నాయండి, ఒక కమ్యూనిస్ట్ పార్టీలు తప్పించి అందరూ కూడా తమ ఆఫీస్కు జ్యోతిష్యుని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. అది ఉగాదికి కావచ్చు, లేకపోతే ఎలక్షన్ ముందు కావచ్చు. వాళ్ళు మీరే గెలుస్తారని చెప్పి ఆ దక్షిణ తీసుకుని డబ్బులు బాగానే చార్జ్ చేసి వెళ్ళిపోతున్నారు. మరి రిజల్ట్ వచ్చాక వాళ్ళని ఎందుకు కూర్చోబెట్టట్లేదు? మళ్ళీ ఏంటి నువ్వు అట్లా చెప్పావు కదా, ఎందుకు కాలేదని ఎందుకు అడగరు? ఇదొక వేలం వెర్రి, ఇదొక జూదం కూడా. కాబట్టి మన మన రాజకీయం అన్నది ఒక జూదం అయిపోయింది. ప్రజల్ని ఎలా ఆకట్టుకోవాలి అంటే రకరకాల మార్గాలు ఉన్నాయి. అన్నిటికంటే నీచమైన మార్గం ఇది. ఇప్పుడు ప్రజల సమస్యలను తీసుకొచ్చి ముందుకు తీసుకొచ్చి వాటి కోసం మనం అందరం కలిసి ప్రయత్నం చేసి ఆ పరిస్థితులను మారుద్దాం, సమస్యలను దూరం చేద్దాం. ఇదిగో నాకు ఈ ప్రిన్సిపల్స్ ఉన్నాయి రాజకీయంలో. ప్రత్యర్థులుగా ఉండొచ్చండి, శత్రువులుగా ఉండకుండా. రాజకీయంలో ఎవరికి వారి పాలసీస్ ఉంటాయి. నా పాలసీ ప్రకారం ఇది చేస్తే జరిగే లబ్ధి ఇది, ఈ చెడు తొలగిపోతుంది అని కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, కమ్యూనికేట్ చేసి. అలా కాకుండా
ఆ గ్రహాలు ఏం చెప్పినాయో చూడు, నేనే గెలుస్తున్నాను అని ప్రజలని మభ్యపెట్టడం, అసలు విషయం గురించి ఆలోచించకుండా చేయటం. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లో ఇండియానే గెలుస్తుందని జ్యోతిష్యులందరూ చెప్తే ఇక మ్యాచ్ ఆడాలా? లేదు, ఫలానా పార్టీ వాళ్ళే అధికారంలోకి వస్తారు అండ్ ఇంక ఎలక్షన్ పెట్టక్కర్లేదా? ఇది ఇట్ ఈస్ సబ్వర్షన్ ఆఫ్ ది ఎలక్టోరల్ ప్రాసెస్ నా దృష్టిలో. ఎందుకంటే ఎలక్షన్ అన్నది ఒక ఫెయిర్గా క్యాంపెయిన్ చేసుకుని ఓటర్లను ఆకట్టుకుని వారి సపోర్ట్తో వారి విషెస్ని, తమ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయటానికి అధికారంలోకి పార్టీలు రావాలి. ఏదో శనిగ్రహంగాడు చూస్తున్నాడు, నా ఇంక మెల్లకన్నుతో చూస్తున్నాడు, అంగారకుడు నీ వైపు కోపంగా చూస్తున్నాడు, నువ్వు రాలేవు అని చెప్పి, ఇదిగో ఈ గ్రహాలు చెప్తున్నాయి ఫలానా వాళ్ళు గెలవరు అని చెప్పిన కారణంగా మన దేశంలో తెలుగు రాష్ట్రాల్లో జ్యోతిష్యం మీద చాలా గురి ఉన్న చాలా మంది అమాయకులు ఉన్నారు. అది జరగకపోయినా కూడా వచ్చేసారి జరుగుతుందేమో అన్న ఒక ఫూలిష్నెస్తో జ్యోతిష్యాన్నే నమ్ముతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. స్కూల్లో విశ్వం గురించి ఒక అవగాహన కలిగించుకుని కూడా భూమి చుట్టూ సూర్యుడు కూడా తిరుగుతాడు అని జ్యోతిష్యంలో ఉంటే దాన్ని నమ్ముతున్నారు. అట్లాగే గ్రహాలకి కులాలు ఉంటాయి అన్నది కూడా నమ్ముతున్నారు. ఇది ప్రజలదే తప్పు. ఎందుకంటే స్కూల్లో పాఠాలు నేర్పించారు. ఇవాళ అక్షరాస్యత ఏ లెవెల్లో ఉందంటే ఇవన్నీ వాళ్ళకి తెలుసు. అయినా కూడా జ్ఞానానికి నమ్మకానికి సంబంధం ఉండాల్సిన అవసరం లేదనుకుని బతుకుతున్న జనాన్ని మనం ఫస్ట్ తెగడాలి. ఇది కాకుండా మనం ఒక సోమరిపోతుతనంతో, ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజు భారతదేశంలో మిగతా దేశాల కంటే కొంచెం ఎక్కువేనండి. చాలా దేశాల్లో కంపల్సరీ ఓటింగ్ లేకపోతే అసలు ఓట్లు వేయటానికి వెళ్ళరు చాలా మంది. మన దగ్గర వెళ్తున్నారు. వెళ్ళటానికి కారణం ప్రజాస్వామ్యం పట్ల ప్రేమ కాదు. వాళ్ళకి మందు పోస్తున్నారు, చికెన్లు కోసిస్తున్నారు, లేకపోతే బతికిన చికెన్ ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. మునుగోడప్పుడు చూసాము, మరీ వికృతంగా కనిపించింది, బట్ ప్రతి చోట జరుగుతుంది అదే. సో ఆల్రెడీ దేర్ ఆర్ మెనీ డేంజర్స్ ఇన్ అవర్ డెమోక్రసీ. అటువంటి పరిస్థితిలో ఫలానా వాళ్ళు గెలవరు, జ్యోతిష్యం చెబుతూ ఉంది అని చెప్పి ఆ పార్టీకి ఓటు వేసే వాళ్ళని నిరాశలో పెట్టి, సరేలే గెలవరంటలే అనుకుని ఓటు వేయని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఫలానా శాస్త్రి గారు చెప్పారు, ఫలానా శర్మ గారు ప్రెడిక్షన్లో ఈ మాట అన్నారు, నాకు ఆయన మీద గురి ఉంది అని. మరి ప్రాక్టికల్గా వాట్ ఈస్ ది ఇంప్లికేషన్ ఆఫ్ దిస్ అండి? ద ఇంప్లికేషన్ ఈజ్ ఇట్ ఈస్ అన్ అటాక్ ఆన్ అవర్ డెమోక్రసీ. మనకి ఎగ్జిట్ పోల్స్నే బ్యాన్ చేశారే. అంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎలక్షన్స్ అన్ని చోట్ల అయ్యేదాకా ఎగ్జిట్ పోల్స్ యొక్క రిజల్ట్స్ చెప్పడానికి వీల్లేదు. ఎందుకని? అది ప్రజలని ప్రభావితం చేయకుండా ఉండాలి. మీరు ఒక 3,000-5,000 మందినో కన్సల్ట్ చేసేసి మాది చాలా శాస్త్రీయమైన ప్రెడిక్షను, మేము చెప్పిన వాళ్ళే వస్తారు, గత 30 ఏళ్లలో 3 సార్లు మేము చెప్పాము కాబట్టి మమ్మల్ని నమ్మండి, ఇట్లా చెప్పే వాళ్ళని కొంతమంది పొలిటికల్ పార్టీ స్పాన్సర్ కూడా చేస్తున్నాయి. నువ్వు ఇట్లా చెప్పు, ప్రజలు విని ఇన్ఫ్లుయెన్స్ అవుతారు వాళ్ళ ఓటింగ్ చాయిసెస్లో అని. అందుకనే దాన్ని బ్యాన్ చేశారు. యూ కాంట్ ఫర్ సమ్ టైమ్ యూ కాంట్ రివీల్ దిస్. అందుకని 2 నెలల ముందు ప్రెడిక్షన్స్ ఇవ్వటం ఒపీనియన్ పోల్స్ ద్వారా చేస్తూ ఉన్నారు. టు మై మైండ్ ఇట్ కెన్ బి అన్ ఇంటర్నల్ పోలింగ్ ఫర్ దట్ పొలిటికల్ పార్టీ. మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, మనం ఏం చేస్తే బాగుంటుంది, లెట్ us గెట్ ఎ పల్స్ ఆఫ్ ద పీపుల్ అని చేయొచ్చు, బట్ దే షుడ్ నాట్ బి మేడ్ పబ్లిక్. శ్రీలంకలో నేను బహుశా 10 ఏళ్ల క్రితం సంగతి అండి, శ్రీలంకలో
అధ్యక్ష పదవికి ఎవరు వస్తారు, ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారు అని ఒక జ్యోతిష్యుడు చెప్తే అరెస్ట్ చేసి లోపల పడేశారు. యు ఆర్ ఇంటర్ఫియరింగ్ విత్ ది ఎలక్షన్ ప్రాసెస్ అని. మన దగ్గర ఎందుకు చేయట్లేదండి? ఫలానా వాళ్ళు వస్తారు, ఇన్ని సీట్లు వస్తాయి, దానికి కారణం ప్రజల సపోర్ట్ కాదు, దానికి కారణం శుక్రుడు ఫలానా ఇంట్లో ఉండటము, అంగారకుడికి కోపం రావటము, శని వక్రదృష్టితో చూడటము, ఇవే కదా వాళ్ళు చెప్తున్నది కారణం. సో దిస్ షుడ్ బి మేడ్ ఇల్లీగల్. దే మస్ట్ బి మేడ్ అకౌంటబుల్ ఫర్ దిస్ బ్యాడ్ బిహేవియర్ అండి. యాజ్ ఐ సెడ్ టు యూ, క్యాండిడేట్స్ పేర్లు కూడా రాకుండా, నామినేషన్లు జరగకుండా ఎవరు గెలుస్తారు అన్నది ఆ రాష్ట్రం పుట్టిన తేదీ, ఎలక్షన్ అనౌన్స్మెంట్ వచ్చిన సమయం, ఇట్లాంటి పనికిరాని మాటలు చెప్పుకుంటూ టీవీ ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో కూర్చుంటున్నారండి జ్యోతిష్. ఇప్పుడు ఇదొక బిజినెస్ మోడల్. మీరు ఆ యూట్యూబ్ ఛానల్కి అరగంటకి ఇంత డబ్బిస్తే మీరు వాళ్ళకు ఒక స్పేస్ క్రియేట్ చేస్తారు ఆ ఛానల్లో. అదే చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎలక్షన్లో టిఆర్ఎస్ వస్తుందో టిఆర్ఎస్ ఓడిపోతుందో, కాంగ్రెస్ వస్తుందో కాంగ్రెస్ ఓడిపోతుందో అని చెప్పడానికి 3 నిమిషాలు చాలు. కానీ వీళ్ళు బుక్ చేసుకున్న టైం ఏమో 30 నిమిషాలు. కాబట్టి ఈ 30 నిమిషాల్లో వాళ్ళకి ఏమీ రాకపోయినా, ఏమీ తెలియకపోయినా, వీళ్ళు ఒక 25 నిమిషాలు వాళ్ళకి ఇష్టం వచ్చినది వాగుతూ ఉంటారు. వాళ్ళ పర్సనల్ విషెస్ చెప్తూ ఉంటారు. అది కూడా మనం చూస్తున్నాం. మీరు ఇప్పుడు ఈ ఆచార్యులు అనేవాడు 10th పాస్ అయ్యాడు. 10th పాస్ అయిన వాడు చాలా డేంజరస్ క్రైమ్స్ మీద ఛార్జెస్ ఎదుర్కొంటున్నవాడు వచ్చేసి రేపు రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఈ ఎలక్షన్ కౌంటింగ్లో ఎటువంటి వేవ్ కనిపిస్తుంది. మీరు నాతో షేర్ చేసుకున్న వీడియోలో పొద్దున్న పూట కౌంటింగ్లో ఇలా వచ్చి మధ్యాహ్నం కల్లా ఇలా వస్తుంది అని చెప్తున్నాను. అంటే కౌంటింగ్ ట్రెండ్ చెప్తారా? ఇప్పుడు ఎలక్షన్ ట్రెండ్ అంటే ఏదన్నా అర్థం ఉంది, ఇదిగో ఎంతమంది ఓట్లు వేస్తారు, ఇది వాళ్ళందరికీ రాసులు ఇవి కాబట్టి అట్లా. కౌంటింగ్ లో కూడా ట్రెండ్ వస్తుంది అని చెప్పడం ఏంటంటే అదన్నా క్రికెట్ మ్యాచ్, ఆ ఓట్లు ఆల్రెడీ అయిపోయినాయి అలా చెప్పడం. ఇంకొకటి, భారతదేశ రాజకీయంలో మెజారిటీ వచ్చిన వాళ్ళందరూ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారన్న గ్యారంటీ కూడా లేదు కదండి. వాళ్ళ మొన్న హంగు కూడా విన్నాం మనం, హంగు వస్తుంది అనేది కూడా వినిపించింది. అంతేకాదండి, నార్త్ ఈస్ట్ లో 2 సీట్లు ఉన్న బీజేపీ అధికారంలోకి ఎట్లా వచ్చింది? అవును. అంటే ప్రజలతో సంబంధం లేని ప్రజాస్వామ్యం అనబడిన ఒక కామెడీ నడుస్తూ ఉంది దేశంలో. ప్రజల సమస్యలని మెయిన్గా తీసుకోకుండా కులాన్ని తీసుకొచ్చి, మతాన్ని తీసుకొచ్చి, అంటే మనుషుల యొక్క శ్రేయస్సుకి అలాగే ప్రజల యొక్క డెవలప్మెంట్కి సంబంధం లేని ఫ్యాక్టర్స్ని తీసుకొచ్చి ప్రజలని ముఠాలుగా విడదీసేసి ఆ బేసిస్ మీద క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను జ్యోతిష్యుడి మీద క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయని చెప్పాను, రాజకీయ నాయకుల మీద ఉన్నాయి. మన పార్లమెంట్లో 545 మంది ఉంటే దాంట్లో 165 మంది మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీలకి లోక్సభలో చాలా సీరియస్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి వాళ్ళ మీద. సీరియస్ క్రిమినల్ అంటే ఎటువంటి అండి? రేప్ ఛార్జెస్, అట్లాగే బండిపోతు దాన్ని ఏమంటారు, డెకాయిటీ అటెంప్ట్స్, మర్డర్ ఛార్జెస్, అటెంప్ట్ టు మర్డర్. అంటే శిక్షాస్మృతిలో అత్యంత దారుణమైన నేరాలను ఏవైతే అంటామో అవన్నీ ఉన్న రాజకీయ నాయకులు. చూడండి, ఈ నెక్సెస్ లో ప్రజలు లేరు. దీంట్లో ఎవరున్నారు?
ఓట్లు కొనుక్కునే రాజకీయ నాయకులు, క్రిమినల్ ఛార్జెస్ ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులు. ఇంకెవరున్నారు? ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో డబ్బులు చేసుకోవటానికి రంగంలోకి దిగిన ఒపీనియన్ పోల్ పీపుల్ కానీ, ఎగ్జిట్ పోల్ వాళ్ళు కానీ, లేకపోతే జ్యోతిష్యులు లాంటి వాళ్ళు కానీ. అంటే వీళ్ళు ఒక రకంగా బ్రోకర్లు. ఒక దగ్గర డబ్బులు తీసుకుని ప్రెడిక్షన్లు ఇస్తాము అని చెప్పటం. ఇదంతా ఏ కాంటెక్స్ట్ లో జరుగుతుంది? మందు దాగి కోడి తిని డబ్బులు తీసుకుని ఓట్లేసే జనాల కాంటెక్స్ట్ లో జరుగుతుంది. అంటే ఎంత దారుణమైన పరిస్థితి అండి. మన ప్రజాస్వామ్యం యొక్క ఆరోగ్యం ఎట్లా క్షీణించిపోయింది గత 20 ఏళ్లలో అన్నది మనం చూస్తున్నామండి. ఇన్ ఆల్ దిస్ ఈ జ్యోతిషులు అన్నది వన్ నాస్టీ ఫ్యాక్టర్. అక్కడ కూడా ఓ బిజినెస్ మోడల్ ఉంది కదా. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ఫోన్ నెంబర్ వేసి వీళ్ళతో అపాయింట్మెంట్ కావాలంటే ఫోన్ చేయమని చెప్పి వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు. ఇవి చేస్తున్న వాళ్ళు గమనించింది, అర్థం చేసుకుంది ఏంటంటే, మన దేశం ముందుకెళ్ళాలి అని అంటే ఒక విజ్ఞాన శాస్త్ర దృక్పథం దేశంలో ఉంటే మిగతా దేశాల్లాగా ముందుకు వెళ్ళగలుగుతాము. అలా చేయాలి అని అంటే మన రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 51AH ప్రతి పౌరుడి యొక్క ప్రాథమిక కర్తవ్యం సమాజ సంస్కరణ, మానవవాదం, అట్లాగే విజ్ఞాన శాస్త్ర దృక్పథం, వీటిని పెంపొందించాలి అన్న ఆ కర్తవ్యాన్ని అందరూ విస్మరిస్తున్నారు. రాజకీయ నాయకుల దగ్గర నుండి మీడియా వరకు. చాలా మంది మీడియాలో ఇది ఒక తమాషాలే, ఒకరిని కూర్చోబెట్టి వాడితో ఏదో 4 మాటలు చెప్పిస్తే కింద 1000 కామెంట్లు వస్తే వాళ్ళందరూ తిడతారు, ఈయన్ని బాగానే ఉంటది ఈ తమాషా అని అనుకుంటున్నారు. బట్ దీస్ థింగ్స్ ఆర్ గెట్టింగ్ నార్మలైజ్డ్ ఇన్ సొసైటీ. ఇది తప్పు చెప్పినా అందరూ అన్ని కరెక్ట్ గా చెప్తారా? ఏదో ఇది తప్పు చెప్పారు, వచ్చేసారి మళ్ళీ చెప్తారులే అని. జ్యోతిష్యం మీద ఎక్సెసివ్ రిలయన్స్ ఉంటే, నేను ఇందాక అన్నట్టుగా ఓటింగ్ ట్రెండ్స్ లో, నంబర్ ఆఫ్ పీపుల్ ఓటింగ్ లో కూడా తగ్గుదల మనం చూడబోతున్నాం. అంతేకాకుండా మనిషి తన సొంత శక్తితో, స్వశక్తితో తన జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు, మార్చుకోవచ్చు, తనకున్న లక్ష్యాలని చేరుకోవచ్చు అన్న దృక్పథం, సంకల్పం సడలిపోతుంది. ఎందుకనంటే నేనేం చేసినా నిజానికి శుక్రుడు, అంగారకుడు, వాళ్ళే సూర్యుడు చేయిస్తున్నారు. వాళ్ళే. అంటే ఇక నా ప్రమేయం ఏమీ లేదు నా జీవితంలో. నా కష్టాలకి కారణం వాళ్ళే. నేను ముందుకు వెళ్ళాలన్నా కూడా దానికి బాధ్యులు వాళ్ళే. కాబట్టి వాళ్ళని మంచి చేసుకోవటానికి, అది జంతు బలి దగ్గర నుంచి విత్ హోమంలు, యజ్ఞాలు, చాలా కాస్ట్లీ రైట్స్ చేయటం అన్నది ఇస్ ఎ టెరబుల్ థింగ్. ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తానండి. ఇది ఓపెన్ క్రిమినాలిటీ ఎట్లా ఉంటదంటే, వచ్చే ఎలక్షన్ లో ఫలానా పార్టీ నాయకుడు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాడు. ఎందుకంటే పుట్టింది ఏదో ఒక నెల చెప్తారు, అక్టోబరో సెప్టెంబరో, ఆ నెలలో పుట్టాడు అంటారు. ఆ మాట చెప్పంగానే ఆ రాజకీయ నాయకుడి అనుచరులు, అమ్మో మన సారు ఓడిపోతారేమో, దానికి కారణం ఈ గ్రహాల స్థితిగతులు కాబట్టి అని ఆ జ్యోతిష్యుడి దగ్గరికే వెళ్తారు. ఆ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి రెమెడీ చేయాలి. అసలు ఇది చెప్పింది జ్యోతిష్యుడు ఇందుకే. ఇది ఒక బ్లాక్మెయిల్. నీకు హాని జరుగుతుంది, దానికి పరిష్కారం నా దగ్గర ఉంది. నువ్వు ఎలక్షన్లో గెలవకపోవచ్చు, నేనున్నాను నీ కోసం, నా దగ్గరికి రా. 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు ఛార్జ్ చేసి దానికి రకరకాల క్రతువులు నిర్వహించి, పో నేనున్నాను, నేను చూసుకున్నాను, ఇప్పుడంతా శాంతి జరిగింది. ఎలక్షన్ అయినాక మళ్ళీ వాడుండడు, వీడుండడు. చూడండి ఎంత ఫార్సికల్, ఎంత ట్రాజడీ, ఎంత డ్రామా ఇవన్నీ నడుస్తా ఉన్నాయి మన దగ్గర.
ఇప్పటికైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా లిస్ట్ రాలేదు, మేనిఫెస్టో ఏంటో తెలీదు, నెక్స్ట్ మేము ఏం చేస్తాం అనేది ఇంకా సభలు కానీ ఇలాంటివి ఏవీ రాలేదు. వాళ్ళ వైపు నుంచి హామీలు అనేవి అసలు రాకముందే ఇంత వచ్చాయంటే, వన్స్ దే అనౌన్స్ ఎవ్రీథింగ్, మా కార్యకర్తలు అంటే లీడర్లు ఎవరున్నారు, ఎవరు కంటెస్ట్ చేస్తారు, మా మేనిఫెస్టో ఏంటి, నెక్స్ట్ మా హామీలు ఏంటి, ఇవన్నీ అన్న తర్వాత ఇంకా ఎక్కువ పెరుగుతాయేమో కదా ఇలాంటివన్నీ ప్రెడిక్షన్స్. అంటే వాటిని ఎంకరేజ్ చేసిన మేరకు పెరుగుతాయండి. మనం ఒక మారల్ స్టాన్స్ తీసుకుని, ఇప్పుడు ఒక పెద్ద టీవీ ఛానల్ వాళ్ళు గవ్వలేసేవాడిని తీసుకొచ్చారండి. అవును. వాడు గవ్వలేస్తాడు. గవ్వలు మీరు చూడండి, అది ఇఫ్ యూ హ్యావ్ నాట్ వాచ్డ్, ఆ మనిషికి గోళ్ళు ఇంత పొడుగుంటాయండి. 2-3 అంత ఇంచెస్ పొడుగు ఉంటాయి. గోళ్ళు ఉన్న వాళ్ళు, అంత పొడుగు గోళ్ళు ఉన్న వాళ్ళు జీవితంలో ఏ పని చేయలేరు, చేసేవాళ్ళు కాదు వీళ్ళు. ఈ సోమరిపోతులు బాన పొట్టలేసుకుని చొక్కాలిప్పేసి కూర్చుని, ఈ టీవీ ఛానల్లో కూర్చుని ముఖానికి రంగులు పూసుకుని పసుపు రాసుకుని ఆ గవ్వ ఇట్ట వేస్తాడు. ఈ గవ్వలను చూసి ఫలానా వాడు అధికారంలోకి వస్తాడు, ఫలానా వాడు జైలుకి వెళ్తాడు అని చెప్తున్నాడు. అది చూపించే నీచమైన పని చేస్తున్న మీడియా అవుట్లెట్స్ ఉన్నాయి. అవి చూసే బుద్ధిహీనులు కూడా ఉన్నారు. వాటి కింద మీరు వ్యూస్ చూస్తే 2 లక్షలు 3 లక్షలు వ్యూస్ ఉంటాయి. చాలా కామెంట్లు మీరు ఈ సమాజానికి చాలా అవసరం అని ఉంటాయి. ఆ, మీరు మీరు ఉండాలి, మీరు ఇట్లా చెప్తూ ఉండాలి సార్ అని ఉంటాయి. మీ నంబర్ ఏంటి, మిమ్మల్ని కలుసుకోవాలని రాస్తారు అక్కడ. అంటే సమాజం, దేశం, ప్రజల యొక్క నిజ ప్రయోజనాలు ఏమీ ఫుల్ఫిల్ కావట్లేదు, కానీ అందరి ప్రయోజనాలు మిగతా వారివి ఆర్ బీయింగ్ మెట్ అండి. టీవీ ఛానల్కి వ్యాపారం అవుతుంది, జ్యోతిష్యుడు పబ్లిసిటీ వస్తుంది. ఆ అరగంటో గంటో ఆ టైం స్లాట్ ఫిల్ చేయాలి కాబట్టి ఛానల్కి సరిపోయింది. ఈ ఆలోచన లేకుండా జీవితంలో పాపం ఒక మార్గం కనపడకుండా బేజారుగా ఉండి, జియో వాళ్ళు ఇస్తున్న ఆల్మోస్ట్ ఫ్రీ ఇంటర్నెట్ కనెక్షన్లో స్మార్ట్ బ్రెయిన్ లేని వాళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న కారణంగా దిస్ తమాషా ఇస్ గోయింగ్ ఆన్ అండి. నష్టపోయేది మన ప్రజాస్వామ్యం. శ్రీలంకలో చేసినట్టుగా మొన్న కొంతమంది సోషల్ యాక్టివిస్టులు ప్రభుత్వాన్ని ఓడించాలి అనే ఒక ఉత్తరం రాస్తే అపోజిషన్ లీడర్స్ని ఉద్దేశిస్తూ యు ఇంటర్ఫియర్డ్ విత్ ది ఎలక్షన్ ప్రాసెస్ అని వాళ్ళ మీద కేసులు పెట్టారు. సెంట్రల్ లెవెల్లో జరిగింది. ప్రతి చోట ఎలక్షన్లలో ఇట్లా వచ్చి ఇంటర్ఫియర్ అవ్వటం should be considered, it is criminal, it should be recognized as so under the law, with the right provisions, and action should be taken. Different from జ్యోతిష్యుడు కానీ, రాజకీయ నాయకుడు కానీ, మంచివాడు కానీ, చెడ్డవాడు కానీ వచ్చి నా దృష్టిలో ఫలానా పార్టీ గెలవాలి, లేదు నా కోరిక అది, దాని కారణాలు ఇవి, అక్కడ ఇంటర్ఫిరెన్స్ ఉండకూడదు. అబద్ధాల మీద ప్రెడిక్షన్లు ఇచ్చి తద్వారా లబ్ధి పొందాలని ట్రై చేయటం, దట్ షుడ్ బి స్టాప్డ్. ఇప్పుడు చూడండి, ఇదంతా స్టార్ట్ అయింది ఆ జీవీఎల్ఎన్ చారుల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు 2017లో ఒక లేడీ ఇచ్చిన కంప్లైంట్, నీ భర్త తొందరలో చచ్చిపోతాడు అన్నాడు. ఆవిడతో కానీ ఇంకెవరితో కానీ ఫిజికల్ రిలేషన్షిప్ డెవలప్ చేసుకున్నాడు. ఆవిడతో బంగారం లేకపోతే వెండి సామాన్ ఏదో చేయించుకుని అది తీసుకున్నాడు. తను ఏదైతే చెప్పాడో, నువ్వు ఫలానాది ఆశిస్తున్నావు కాబట్టి నాకు ఇదంతా చేయాలని ఏదైతే పుచ్చుకున్నాడో ఆ ఫలితం రాలేదు. రాకపోతే ఆవిడ వెళ్ళి అడిగింది, నాకు ఇచ్చేసేయని. అంటే ఇవ్వలేదు, దాటేస్తా ఉన్నాడు. అంటే మోసం చేయటము, దొంగతనం చేయటము రెండు జరిగినాయి కదా ఇక్కడ. అంటే దిస్ ఇస్ చీటింగ్, ఇట్స్ అ కాన్స్పిరసీ, ఇట్స్ మిస్లీడింగ్ పీపుల్, బట్ యు ఆల్సో టుక్ దేర్ థింగ్స్ కదా. ఇప్పుడు న్యూస్ మినిట్లో, హన్స్ ఇండియాలో పెద్ద రిపోర్టే వచ్చినాయి.
ఇతన్ని ఏ సెక్షన్స్ కింద అరెస్ట్ చేశారు, ఎనదర్ ఫేక్ ఆస్ట్రాలజర్. మరి అతన్ని తీసుకొచ్చి కూర్చోబెడుతున్న ఛానల్స్కి సిగ్గుండాలి కదండి. ఏదో అంత హిస్టరీ లేని పిల్ల జ్యోతిష్యుడిని ఎవరన్నా కూర్చోబెడితే అది వేరే విషయం. ఫుల్గా అందరికీ తెలిసి క్రిమినాలిటీతో అసోసియేట్ అయిన పేరున్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి అతనితో రాజకీయం ఎలా ఉండబోతుంది అని అడగటం. అతనేమో జ్యోతిష్యులు అమ్ముడుపోతున్నారు వేరే వాళ్ళకి అని అతను ఒక పెద్ద నైతిక ప్రవర్తగా మాట్లాడడు. అది మన పరిస్థితి. అయితే ఇక్కడ ఒకటండి, ఇప్పుడు మనకి జాతకాలు చూపించుకుంటున్నామా, నాకు ఎలా ఉంది భవిష్యత్తు అనేది అదంతా మనం వ్యక్తిగతంగా. బట్ ఇప్పుడు ఎన్నికలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నాయి. ఇప్పుడు అందులో కన్సిడర్ చేసేది కేవలం ఆ నాయకుడు పుట్టాడు, లేకపోతే ఆ నాయకుడు దాంట్లో జాతకంలో ఏ గ్రహం ఉంది, ఏ నక్షత్రం ఉంది అని చూస్తారా? మరి దెన్ వాట్ అబౌట్ ఇంతమంది, ఇన్ని కోట్ల మంది ఓటింగ్ లో పాల్గొంటున్నారు, వాళ్ళందరినీ అసలు కన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదా? అలా అయితే నా జాతకం ఇది, లేకుంటే నా రాశి నా నక్షత్రం ఇది, నేను ఎవరిని ఎన్నుకుంటానో, నాకెవరు వస్తారు అలా అని చెప్పుకోవడానికి కూడా ఉండదా ఇంకా? అంతే కదండి. ఇప్పుడు కార్టూన్స్ కూడా వచ్చాయి. స్కూల్కి వెళ్తారు, ఎంట్రన్స్ ఎగ్జామ్ అక్కర్లేదు, మీ జాతకం బాగాలేదు, మీరేం అక్కర్లేదు మా స్కూల్కి అని చెప్పటం. మెడికల్ కాలేజ్ ఎంట్రన్స్ ఇంక దేనికి? ఫలానా రాశిలో ఉన్నవాడు, వాడి ముఖం ఒక షేపు, వాడి పేరులో స్పెల్లింగు, వాడి చేతిలో ఉన్న రేఖలు బట్టి వీడు మంచి డాక్టర్ అవుతాడు అని తీసుకోవటమే. ఇంకా తర్వాత పరీక్ష కూడా దేనికి? వీడి జాతకంలో రాసి ఉంది వీడు అవుతాడని డాక్టరు. ఎడ్యుకేషన్ దేనికి? ఇప్పుడు వీళ్ళు చూడండి, ఓ పక్కనేమో ఇలా చెప్తూ ఉంటారు, రెండో పక్కనేమో ఎవరు ఎలా చేసి ఉంటే బాగుంటుందో చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒక ప్రెడిక్షన్, శాంపుల్ ప్రెడిక్షన్ అండి. జనసేన టీడీపీ కలిస్తే వాళ్ళు ఫెయిల్ అవుతారు అని అన్నాడు. జనసేన టీడీపీ కలవకూడదు అని చెప్పటం వేరు. జనసేన టీడీపీ కలిస్తే వాళ్ళు ఓడిపోతారు, దానికి కారణం ఈ గ్రహాలు అని చెప్పటం వేరు. ఓడిపోతే దానికి కారణం ప్రజలు కదండి. సరే, ఆ మాట చెప్పాడు. చెప్పి నాకేమంటున్నాడు, ఈ ఫలానా గ్రహం కారణంగా ఫలానా వ్యక్తిని మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్తున్నాడు. ఆ తర్వాత పాలసీ గురించి ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు గ్రహాలు ఏం చెప్పినాయి? గ్రహాలు జనసేన టీడీపీ కలిసి అధికారంలోకి రాలేవు అని చెప్పినాయి. తర్వాత మళ్ళీ నువ్వు అడ్వైజ్ ఇస్తున్నావే అంటే జ్యోతిష్యానికి అడ్వైజ్ కి లింక్ ఉందా? రెమెడీస్ అవి అంటే ఓ పక్కనేమో గ్రహాలు నిర్ణయించేసినాయి అని చెప్తున్నావు. అట్లాంటప్పుడు నువ్వు గ్రహాలకు కదా చెప్పాల్సింది, నువ్వు అటు ఎళ్ళకు, ఇటు తిరుగు, కొంచెం పక్క జరుగు, కింద చూడు, అక్కడ చూడని గ్రహాలకి చెప్పాలి. మనుషులు తమ ప్రవర్తన మార్చుకుంటే గ్రహాలు అనుగ్రహాలు మారుతాయని ఎట్లా చెప్తారు? అసలు నువ్వు పెద్దగా మాట్లాడితేనే పక్క గదిలోకి వినపడదు. నువ్వు ఇంకెవరితోనో మాట్లాడాలంటే నువ్వు మొబైల్ ఫోన్ వాడతావు. నువ్వు శనిగ్రహాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి నువ్వు 60 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రహాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి నువ్వు మంత్రం చదివితే చాలా, పక్కింట్లో వినపడదు నువ్వు చదివే మంత్రం. మళ్ళీనేమో వీళ్ళు అంతర్జాతీయ రాజకీయాన్ని కూడా మనసులో పెట్టుకుని జియోగ్రాఫికల్ లొకేషన్ ఆఫ్ ది ప్లేస్ ఆన్ ది అర్త్ బట్టి చెప్తారంట. ఈ ముఖాలకి భూమి బల్లపరుపుగా ఉంది, గుండ్రంగా లేదు. వీళ్ళకి భూమి చుట్టూ విశ్వమంతా పరిభ్రమిస్తుంది, వీళ్ళకి సౌర కుటుంబం అంటే తెలీదు. వీళ్ళకి సూర్యుడు ఒక క్షత్రియ గ్రహం. ఈ మాట అంటే ఓ తెలివైన జ్యోతిష్యుడు ఏమన్నాడంటే, మీ సూర్యుడు మా సూర్యుడు ఒకటే అని ఎట్లా అనుకుంటున్నారు మీరు అన్నాడు. బానే ఉందిరా, మరి నా సూర్యగ్రహణానికి నువ్వెందుకు వస్తున్నావు ఛానల్ కన్నా? అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చూసేవాళ్ళు
నమ్మేస్తున్నారు, మోసపోతున్నారు. అయితే అయితే ఇక్కడే ఇలాంటి వీడియోస్ కావచ్చు, లేకపోతే వాళ్ళ జాతకాన్ని బట్టే ఓటర్లు కూడా ఓటేస్తారు. దే ఆర్ నాట్ కన్సిడరింగ్ క్యాండిడేట్ ఎవరు, లేకుంటే పార్టీ ఏంటి, వాళ్ళు ఇచ్చే హామీలు ఏంటి, మేనిఫెస్టోలు ఏంటి, ఇవన్నీ పట్టించుకోకుండా ఈయన సీఎం అవుతారంట, ఈయనకే ఓటేద్దాం, లేకుంటే ఈయనే మా ఎమ్మెల్యే, ఈయనకే ఓటేద్దాం అని ఆలోచించుకుంటున్నారా? తప్పకుండా అండి. పరిపక్వత లేని ప్రజాస్వామ్యంలో ఇటువంటివి జరుగుతూనే ఉంటాయండి. ఇప్పుడు ఏదో తెలంగాణలో ఓటుకు నోటు కేసు అని రేవంత్ రెడ్డిని బాగా అల్లరి చేశారు. ఓటర్లలో ఎంత శాతం మంది ఓటుకు నోటు చేస్తున్నారండి? ఇప్పుడు ప్రజాస్వామ్యం నాశనం అవ్వటానికి కారణం పొలిటికల్ పార్టీసే. నేను సిద్ధాంతపరంగా పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవాడిని. హ్మ్. నాకు ఈ పార్టీ ఆ పార్టీ అంటే ఇష్టం ద్వేషం సమానంగానే ఉంటుంది. నేను సమన్యాయమే చేస్తాను వీళ్ళందరికీ. వీళ్ళందరూ భ్రష్టు పట్టిస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని. ఓటర్ని కొనుక్కున్న నువ్వు తర్వాత నీ ఓటు ఎందుకు అమ్ముకోవు? నువ్వు అమ్ముకుంటావు. ఇద్దరే లెజిస్లేటర్స్ వచ్చిన రాష్ట్రంలో, నార్త్ ఈస్ట్ లో బీజేపీ ఎట్లా ప్రభుత్వాన్నే ఫామ్ చేసింది? Exactly. ఇప్పుడు ప్రజాస్వామ్యం పరిస్థితి దీన స్థితి ఏంటంటే ఇవాళ మీరు అన్నట్టుగా కొన్ని కోట్ల మంది ఓట్లు వేస్తున్నారండి. హ్మ్. ప్రతి ఒక్కడి జేబులో 500 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు చేరేయటం ఇట్స్ ఎ లాజిస్టికల్ నైట్ మేర్ అండి. లోకల్గా మన వాళ్ళు ఉండాలి, సచివాలయాలు ఉంటే వాళ్ళ ద్వారా చేయించవచ్చు, లోకల్ పార్టీ మెంబర్స్ ఉంటే వాళ్ళ ద్వారా చేయించవచ్చు. కానీ ఇన్ని కోట్ల మందికి తలా ఇంత డబ్బు అందజేయటం అన్నది కష్టం. కొన్నిసార్లేమో 5,000 ఈరా అంటే ఈడు 2,000 జేబులో పెట్టుకుని 3,000 ఇస్తాడు. ఆ, ఇట్లా కాదులే, ఎలక్ట్ అయినాక చూసుకుందాం, వాళ్ళని కొనటం చాలా ఈజీ అనుకుని కూడా కుతంత్రాలు ప్లాన్లు వేస్తున్నాం. మహారాష్ట్రలో ప్రభుత్వం ఎలా మారిందండి? అంటే ఒరిజినల్ Exactly. గా ఎవరు పెట్టి ఉండాలి, అవును. క్లెయిమ్ టు ఫార్మ్ గవర్నమెంట్, అవి దే ఆర్ ఎ మ్యాటర్ ఆఫ్ డిస్కషన్. ఎందుకంటే మెజారిటీ సీట్స్ వర్ విత్ బీజేపీ. నాట్ సింపుల్ మెజారిటీ, బట్ ఆఫ్ ద సీట్స్ మోస్ట్ వర్ విత్ బీజేపీ కంపేర్ టు ది అదర్స్. కానీ ఒక కోయలిషన్ వచ్చింది. ఆ కోయలిషన్ పోయి ఇంకెవరన్నా వచ్చారు. దీంట్లో ప్రజలకి ఏమన్నా సంబంధం ఉందండి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇవ్వమని కోర్టు బెదిరిస్తున్నా కూడా, అంటే స్పీకర్ కూడా జడ్జిమెంట్ ఇవ్వచ్చు, ఆర్డర్స్ అంటాము. స్పీకర్ ఆల్సో హ్యాస్ ద స్టేటస్. స్పీకర్ ఎందుకు మాట్లాడలేదు? కోర్టు మొన్న గట్టిగా అన్నది, మేమే తీసుకోవాలా నిర్ణయం, ఎందుకు చేయట్లేదు నువ్వని. ఎన్ని నెలలు అయింది? ఇప్పుడు ఠాకరే గవర్నమెంట్ పడిపోయిన ఇన్ని నెలలకు కూడా స్పీకర్ ఏం మాట ఎందుకు మాట్లాడట్లేదు? సో ద క్రైసిస్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ ఫార్ డీపర్ దాన్ వి రియలైజ్ అండి. మీరు జ్యోతిష్యుల విషయం చెప్పారు, బట్ ఎవ్రీబడి ఈజ్ కాంప్లిసిట్ ఇన్ దిస్ ఫెయిలియర్. ఇప్పుడు ప్రజాస్వామ్యం అన్నది ఒక మన రాజ్యాంగబద్ధంగా పాలన జరపటానికి, మన రాజ్యాంగం ఈజ్ అ డాక్యుమెంట్ ఆఫ్ అవర్ రైట్స్, మన హక్కుల పత్రం అది. ఆ హక్కులకి డ్యామేజ్ కాకుండా దేశం ఎట్లా ప్రవర్తించాలి, ఎవరి రోల్స్ ఏమిటి అన్నదే మిగతా అన్ని ఆర్టికల్స్. ఫండమెంటల్ రైట్స్ని కాపాడటానికే ఉన్నది రాజ్యాంగం మొత్తం. ఇవాళ ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడే వాళ్ళు లేరు కదండి. సివిల్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ ఇష్యూస్ హ్యావ్ గాన్. సో ఒక ప్రక్షాళన అన్నది సమూలంగా మొత్తము రిఫార్మ్ చేసే అవసరం ఇవాళ ఉంది. నేను చాలా టీవీ ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో ఎనలిస్ట్లని చూస్తున్నాను. ఏమాత్రం లోతు లేని వాళ్ళు గాసిప్ని తీసుకొచ్చి దాని చుట్టూ ఒక ఆర్గ్యుమెంట్ని బిల్డ్ చేసేవాళ్ళు. వెదర్ దే ఆర్ సిన్సియర్ ఆర్ దే ఆర్ ప్లేయింగ్ ఆర్ యాక్టింగ్ బికాస్ దే హ్యావ్ బీన్ ఆస్క్డ్ టు, ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్. ఎగ్జాక్ట్లీ. నేను స్కూల్లో ఉండి
నేను పబ్లిక్ మీటింగ్స్కి రెగ్యులర్గా వెళ్తూ ఉన్నప్పుడు మనము ఏకీభవించకపోయినా మేధావులు ఉండేవాళ్ళు. నాకు కమ్యూనిస్టులు అంటే ఏమాత్రం ఇష్టం లేదు. కమ్యూనిస్ట్ మీటింగ్లకి వెళ్ళేవాడిని, అక్కడ మేధావులు మాట్లాడిన మాటలు వినేవాడిని. బికాస్ ది డిసగ్రిమెంట్ ఈజ్ అబౌట్ ద థియరీ. ఇవాళ మేధావి ఏడండి, వేర్ ఆర్ దే? ఓన్లీ పార్టీ స్పోక్స్ పర్సన్స్ ఆర్ దేర్. ఇవాళ ప్రజల నాయకులు ఎవరున్నారండి? లేరు. ఇప్పుడు మీటింగ్ పెడితే 500 రూపాయలు సాంబార్ అన్నం బండిలో ఎక్కించి తీసుకొచ్చి తీసుకువెళ్తారు వెనక్కి అన్నది ఐ థింక్ 9 ఏళ్ల క్రితం ఎలక్షన్ల డేటా, అది నాకు తెలిసిన డేటా. ఇవాళ 500కి ఎవడొస్తాడండి? సో మునుగోడులో చూసాం కదా, పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ చేసి రోడ్ల మీద ధర్నాలు చేశారు. పక్క ఊర్లో ఇచ్చారు, మాకెందుకు ఇవ్వలేదు అనేది కూడా. కరెక్ట్, కరెక్ట్. వీఆర్ కాంప్లిసిట్ అండి, వీఆర్ కాంప్లిసిట్ ఇన్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ అవర్ డెమోక్రసీ. ఇప్పుడు మనం భారతదేశంలో ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ప్రజాస్వామ్యం ఉండేది అని ఏదో గప్పాలు కొట్టుకోవచ్చు. అది ఎప్పుడు, అది నిజమైన ప్రజాస్వామ్యమా కాదా అన్నది పక్కన పెట్టండి. మీరు దేన్నైతే మెచ్చుకుంటున్నారో అది ఎప్పటి సంగతి? అది ఎక్కడ? భారతదేశం ఎంత పెద్దది, దాంట్లో ఎక్కడ ఈ గణరాజ్యాలు ఉన్నాయి, ఎంతమంది వరకు? అంటే మనందరికీ ఉన్న బాధ్యత ఏంటంటే స్వతంత్ర భారతదేశంలో పౌరుల యొక్క స్వాతంత్రాన్ని కాపాడటానికి ఉన్న వ్యవస్థని కాపాడుకోవాలి. మనం ఆ వ్యవస్థను కాపాడితే ప్రజలందరి శ్రేయస్సు కూడా గ్యారంటీడ్గా ఉంటుంది. అది లేదు కదా. ఇవాళ బానిసలు పార్టీల్లో చేరుతున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఒక కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీ ముఖ్యమంత్రికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను అని అన్నాడు. ఒక లా ఆఫీసరు ఎవరికి రుణపడి ఉండాలి? ఎవరి పట్ల విధేయత, నిబద్ధత చూపించాలి? రాజ్యాంగం పట్ల, ఒక వ్యక్తి పట్ల కాదు. ఈ పర్సనాలిటీ కల్ట్ ఏదైతే ఉందో, నన్ను జైల్లో పెడితే చచ్చిపోయిన వాళ్ళందరినీ నా భార్య వెళ్ళి పలకరిస్తుంది. అరే, నిన్ను జైల్లో పెడితే ఇంకెవరో ఎందుకు చచ్చిపోవాలి? అంటే ఏంటి ఇది? అర్థం ఏంటి? ఒక మనిషిని జైల్లో పెడితే అది అన్యాయం అనుకుంటే చేయాల్సిన పనులు ఉంటాయి. నా దృష్టిలో అది అన్యాయమే. కానీ చచ్చిపోవడం ఏంటి? తమిళనాడు రాజకీయంలో ఎవరికైనా కోపం వచ్చినా, బాధ వచ్చినా కెరోసిన్ పోసుకుని తగలబడకపోతారు. ఏంటి స్థాయిలో గుళ్ళు కూడా కడతారు. అంటే ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. టూ ఎక్స్ట్రీమ్స్ కనిపిస్తాయి. అబ్సల్యూట్లీ అండి, ఎక్స్ట్రీమ్ రియాక్షన్స్. ప్రజాస్వామ్యం ఇటువంటి సాంస్కృతిక నేపథ్యంలో ఫలిడవల్లలేదండి. ఎందుకనంటే డెమోక్రసీ రిక్వైర్స్ సమ్ థింగ్స్. ఒక వ్యక్తి పట్ల ఆరాధన భావం అన్నది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. See, I support this idea. I am with this idea. I am against this idea. That's all right. కానీ ఒక వ్యక్తి పట్ల ద్వేషం కానీ, ఒక వ్యక్తి పట్ల వితౌట్ మెజర్ అడ్మిరేషన్ కానీ ప్రజాస్వామ్యానికి డేంజర్ అవుతుంది. అట్లాగే పొలిటికల్ పార్టీస్ ఉన్నాయండి. పొలిటికల్ పార్టీస్లో సెకండ్ లీడర్ లేకుండా నడుపుతున్నారంటే అది నియంతృత్వమే కదా. ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం రావాలని పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు పొలిటికల్ పార్టీలో కూడా ప్రజాస్వామ్యం ఉండాలి కదా. మరి దాంట్లో ఎలక్షన్లు పెట్టి జీవితకాలం నువ్వు కమ్యూనిస్ట్ చైనాలో జరిగినట్టుగా మన దేశంలో కూడా జీవితకాలం నువ్వే అధ్యక్షుడివి మన పార్టీకి అని అంటే హౌ విల్ ఇట్ హెల్ప్ డెమోక్రసీ? ఇట్ విల్ నాట్. ఎగ్జాక్ట్లీ. సో మనం ఎలక్షన్స్ సంబంధించి, డెమోక్రసీకి సంబంధించి బోల్డ్ అంత టైం కూడా ఉంది మనకు. ఒక 30 days ఉంది కాబట్టి వీ కెన్ సీ బోల్డ్ అండ్ ఎపిసోడ్ డ్రామాస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో విల్ వన్స్ అగైన్ టాక్ అండి. మనం దీనికోసం మళ్ళీ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. తప్పకుండా అండి, ఐ విల్ బి ప్లీజ్ టు డూ దట్. ఈ
ఈ జ్యోతిష్యులు వీళ్ళు ఓడిపోయిన వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళతో కొత్తగా మాట్లాడిస్తున్నారండి. వీళ్ళందరి మీద పోలీస్ కేసులు ఉన్నాయి, దండం పెట్టి ఛానల్లోంచి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇవాళ కొంచెం ఫ్రీ స్పేస్ వచ్చింది, ఎందుకంటే వాళ్ళు స్పాన్సర్ చేసుకుని ఇంటర్వ్యూలు చేయించుకుంటున్నారు. బట్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ ద హెల్త్ ఆఫ్ అవర్ డెమోక్రసీ, ఆఫ్ అవర్ పాలిటిక్స్, ఆఫ్ అవర్ పాలిటిక్స్. ఇప్పుడు కరప్షన్ మీద మాట్లాడుతూ ఉన్నారు. కరప్షన్ అంటే ఇట్స్ నాట్ సింప్లీ అబౌట్ మనీ అండి. అంతర్జాతీయంగా కూడా కరప్షన్ గురించి దేర్ ఆర్ క్లియర్ డెఫినేషన్స్. ఎనీ అబ్యూజ్ ఆఫ్ పవర్, ఎనీ స్టెప్పింగ్ బియాండ్ వాట్ యు హ్యావ్ బీన్ అపాయింటెడ్ టు డూ ఈజ్ కరప్షన్. దీని గురించి మాట్లాడే మేధావులు లేరన్నది నా ఆవేదన. డెఫినెట్లీ అండి, వి విల్ డిస్కస్ అగైన్ అండ్ అగైన్ అండి. దీనికోసం మళ్ళీ మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.